గురుభ్యో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. మీరు చూసినటువంటి ఈ దేవాలయము గణపతి ఉమాసమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయము. ఇది కర్నూలు సమీపంలోటువంటి జగన్నాథం గట్టు పైన ఈ దేవాలయం ఉన్నది. ఇది దిన్నెదరు గ్రామానికి కిందకి వస్తుంది. అయితే ఈ పూర్వము ఈ దేవాలయం వచ్చేసి సంగమేశ్వరటువంటి గ్రామంలో ఉండేది. శ్రీశైలం కట్టినప్పుడు వచ్చినటువంటి శ్రీశైలం కట్టినప్పుడు డ్యామ్ కట్టినప్పుడు బ్యాక్ వాటర్తో ఉంపుకునేటువంటి గ్రామాలలో ఈ సంగమేశ్వరం కూడా ఒకటి. అందులో సంగమేశ్వరంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ దేవాలయాన్ని కూడా మరుగున పడిపోయే ఉద్దేశంతో ప్రతి ఒక్క రాతికి కూడా నంబరింగ్ వేసుకొని తీసుకొచ్చి ఇక్కడే నిర్మాణం చేశారనమాట. పూర్వం ఏంటంటే ఈ దేవాలయం వచ్చేసి 8వ శతాబ్దం సంబంధించినటువంటి దేవాలయం చాళుక్యులు నిర్మించారని చెప్పి చెప్తారు. మీరు ఇప్పుడు చూసినటువంటి కిటికీలో ఈ దేవాలయం నిర్మాణంతా కూడా శిల్పి దీనిలో చెక్కి ఉన్నాడు. ఎట్లాగంటే మీరు గమనిస్తే కనుక ఈశ్వరుడు రథం మీద నిలబడినట్టు, చతుర్ముఖ బ్రహ్మ రథం తోలుతున్నట్టు, దానికి గుర్రాలు గాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. రేపు మనకు 15వ తేదీన శివరాత్రి కారణంగా ముందు రోజు 14, 15, 16 3 రోజులు ఉత్సవంగా జరుగుతుంది. 14వ తేదీ ముందున గణపతి పూజ, పుణ్యావచనము, కలశస్థాపన, అంకురారోపణ, ధ్వజారోహణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రోజు గణపతి హోమంతో హోమం అనేది ప్రారంభం చేస్తాం. రెండో రోజు వచ్చేసి కలశస్థాపన యథావిధిగా, తర్వాత రుద్ర హోమము, రుద్ర సంపుటీకరణ హోమాలు అవన్నీ కూడా జరుగుతాయి. అయితే శివరాత్రి రోజు పొద్దున 3 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి మీద జలము లేదా క్షీరం వేసేటువంటి సౌకర్యాన్ని ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఉన్నారనమాట. దాని ద్వారా ఒక చోట నిలబడి పాలు వేస్తే సరిగ్గా వెళ్ళి స్వామివారి యొక్క శిరస్సు మీద పడతాయి. తర్వాత 12 నుంచి 1 గంట వరకు అలంకారం జరుగుతుంది. అలంకారం అయితే స్వామికి అలంకారంలో అందరికీ భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత సాయంకాలంలో మళ్ళీ మహాన్యాసపూర్వక ఏకాశుద్రాభిషేకం జరుగుతుంది. రాత్రి లింగోద్భవసమున కూడా అన్ని క్షీరాలతో, అన్ని పంచామృతాలతో అన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అయిపోయిన తర్వాత అలంకారం చేసిన తర్వాత తెల్లవారుజామున 3ంటికి స్వామివారి యొక్క వివాహం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారి ఇక్కడే ఉత్సవమూర్తులు అన్నీ కూడా ఈ పల్లకి సేవ మీదుగా గుడికి ప్రదక్షిణంగా వెళ్ళేసి తర్వాత లోపలికి పెట్టిస్తాము. ఆ రోజు మరుసటి రోజు సాయంత్రమున ఆ స్వామివారు ఏవైతే ఉత్సవమూర్తులు వివాహం ఉంటుందో వాటిని తీసుకెళ్ళి తేరు పైన పెట్టి ఆ తేరు లాగడం జరుగుతుంది. తర్వాత వచ్చిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చి ఈ యొక్క శివరాత్రి కార్యక్రమాన్ని ముగిస్తారు. స్వస్తి. నా పేరు సతీష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుల వారి అబ్బాయిని.